రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో మరో అడుగు పడింది. రహదారి నిర్మాణం కోసం సేకరించే భూములకు చెల్లించాల్సిన పరిహారంలో తమ వాటా కింద 2,000 కోట్లను జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ వద్ద రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేసింది. హట్కో నుంచి రుణం తీసుకోవడం ద్వారా సర్కారు ఈ నిధులను సమీకరించినట్లుగా తెలుస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రాభివృద్ధిలో రీజనల్ రింగ్ రోడ్డు కీలక పాత్ర పోషిస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగానే భూ పరిహారం కింద చెల్లించాల్సిన రాష్ట్ర వాటాలో సింహభాగాన్ని ఎన్హెచ్ఏఐకి చెల్లించింది. ప్రస్తుతం రాష్ట్ర వాటా కింద డిపాజిట్ చేసిన సొమ్ము ఎన్హెచ్ఏఐ దగ్గరే ఉంటుంది. భూ పరిహారం లెక్కలు తేలిన తర్వాత రాష్ట్రం తరపున ఇంకా ఏమైనా చెల్లించాల్సి వస్తే ఆ మేరకు ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది. త్రిబులార్ ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించి గత ఏడాది డిసెంబర్ 27న కేంద్రం టెండర్లను ఆహ్వానించగా ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకు గడువు ఉంది. ఫిబ్రవరి 17న టెండర్లను ఓపెన్ చేయనున్నారు.